తెలంగాణ చరిత్ర మనం తెలంగాణ చరిత్ర గురించి ఆలోచించినప్పుడు మన మదిలో సాధారణంగా మధ్యయుగపు నాటి అద్భుత కట్టడాలు, గోల్కొండ కోట రాతి గోడలు లేదా కాకతీయ రాజవంశపు పురాణ పాలన గుర్తుకు వస్తాయి. కానీ ఈ ప్రసిద్ధ సామ్రాజ్యాలను దాటి ఈ రోజు మనకు తెలిసిన ఆధునిక రాజకీయ సరిహద్దులను తొలగించి చూస్తే మనకు ఏమి కనిపిస్తుంది? ఈ నాగరికత యొక్క మూలాలను కనుగొనడానికి మనం లిఖిత సాహిత్యానికి అతీతంగా దక్కన్ ప్రాంతపు మట్టి, రాళ్లలో నేరుగా వెతకాలి. తెలంగాణ కథ ఈ రోజు మనం చూస్తున్న కోటలతో మొదలవదు. ఇది భారతదేశపు అత్యంత ప్రసిద్ధ సామ్రాజ్యాల కంటే ముందు నుంచే ఉన్న నిరంతర, లోతైన సంస్కృతిపై నిర్మించబడింది. పేరు మరియు నది. తెలంగాణ అనే పేరు ఈ భూభాగంతో ముడిపడి ఉంది. పురాతన తెలివాహ నది వెంబడి తమ జీవితాలను నిర్మించుకున్న ప్రజల కాలం నాటిది ఈ పేరు. ఈ ప్రజలు మధ్యధరా మెడిటరేనియన్ ప్రాంత రికార్డులకు చేరుకునేంత ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. క్రీస్తు శకం 2వ శతాబ్దపు తన గ్రంథంలో గ్రీకు రాయబారి టోలెమీ తెలివాహ నది వెంబడి నివసిస్తున్న తెగలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ పేరు కేవలం భౌగోళిక నామం మాత్రమే కాదని స్థానిక భౌతిక ఆధారాలు నిర్ధారిస్తున్నాయి. మనం ఇక్కడ చూస్తున్న తెల్లాపూర్ శాసనం లాంటి రాతి రికార్డులు తెలంగాణ అనే పదాన్ని ఈ ప్రాంత చరిత్రలో భౌతికంగా చెక్కాయి. కాని పురాతన పేరు అనే కేవలం ఒక గుర్తింపు మాత్రమే. అసలు రహస్యం ఏమిటంటే ఆ ప్రజలు ఎవరు మరియు ప్రపంచ పండితులచే నమోదు చేయబడేంతటి అధునాతన సమాజాన్ని వారు ఎలా నిర్మించారు అనేది. మనుగడ నుండి సంభావిత సంస్కృతి కాన్సెప్చువల్ కల్చర్ వరకు ఆ కథ లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమవుతుంది. గోదావరి నదీ లోయ పాతరాతియుగం, పేలియోలిథిక్ మరియు మధ్యరాతియుగం, మెసోలిథిక్ కాలం నాటి ఆదిమానవుల మనుగడకు కీలకమైన మాతృకగా ఉపయోగపడింది. ఇక్కడి ప్రారంభ నివాసులు చాలా ముందుగానే ఆవిష్కరణలు చేశారు. వారు బరువైన ముతక రాతి పనిముట్ల నుండి చెట్ రాయితో తయారు చేసిన అత్యంత శుద్ధి చేసిన సూక్ష్మ పనిముట్ల మైక్రోలిత్స్ రూపకల్పనకు మారారు. మరింత సమర్థవంతమైన ఆహార సరఫరాను భద్రపరచుకోవడం ఈ ప్రజలు తమ సమయాన్ని వెచ్చించే విధానాన్ని మార్చేసింది. వారు మనుగడ కోసం ఆలోచించడం నుండి భావ వ్యక్తీకరణను అన్వేషించే స్థాయికి ఎదిగారు. సంగనోనిగుట్ట గుహలలో మనం దీనికి సంబంధించిన ఆధారాలను చూడవచ్చు. ఎరుపు, నలుపు మరియు తెలుపు రంగులను ఉపయోగించి వారు జింకలు మరియు నైరూప్య ఆకారాల ఆబ్స్ట్రాక్ట్ షేప్స్ రాతి చిత్రాలను సృష్టించారు. తెలంగాణ నివాసులు కేవలం జీవించడం మాత్రమే కాదు, వారు ఒక సంభావిత సంస్కృతి అభివృద్ధి చేస్తున్నారని ఈ చిత్రాలు రుజువు చేస్తున్నాయి. బృహత్ శిలాయుగం, మెగాలిథిక్ పీరియడ్ మరియు సామ్రాజ్య ఆవిర్భావం. క్రీస్తుపూర్వం 1500 నాటికి బృహత్ శిలాయుగం ప్రారంభంతో సమాజం విస్తరించింది. వారు భారీ, క్రమబద్ధమైన నిర్మాణాలపై దృష్టి సారించి ఇనుప యుగంలోకి ప్రవేశించారు. ఈ శకం సంక్లిష్టమైన శ్మశాన నిర్మాణాల ద్వారా నిర్వచించబడింది. ఈ సమాధుల లోపల పురావస్తు శాస్త్రజ్ఞులు పోతపోసిన ఇనుప పనిముట్లు, బంగారు ఆభరణాలు మరియు నిల్వ ఉంచిన ఆహార ధాన్యాలను కనుగొన్నారు. వ్యవసాయ మిగులు మరియు విలువైన లోహాలను పూడ్చిపెట్టడం అనేది ఒక స్థిరమైన నిర్మాణాత్మక ఆర్థిక వ్యవస్థకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది ఉపయోగం కంటే ఆచారాలకు ప్రాధాన్యతనిచ్చే సమాజాన్ని చూపుతుంది. ప్రాంతీయ చరిత్రలో మొదటి పంక్తులు రాయబడటానికి చాలా కాలం ముందే తెలంగాణలో ఒక సంపన్నమైన నాగరికత వేళ్లూనుకుందని ఈ భారీ రాతి కట్టడాలు చూపిస్తున్నాయి. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి ఈ స్థానిక శ్రేయస్సు ఒక అధికారిక రాజకీయ శక్తిగా ఏకీకృతమైంది. అదే ఆస్మక మహాజనపదం. అస్మక భౌగోళిక రాజకీయ పరంగా చాలా భిన్నమైనది. పురాతన భారతదేశంలోని 16 గొప్ప రాజ్యాలలో దక్షిణాన ఉన్న ఏకైక రాజ్యం ఇదే. కోటిలింగాల వద్ద దొరికిన నాణ్ల ఆధారంగా ఈ రాజ్యం ఒక సంక్లిష్టమైన ఆర్థిక వ్యవస్థను నిర్వహించిందని మనకు తెలుసు. రాగి సీసం మరియు పోటిన్లతో ముద్రించిన ఈ నాణేలు బ్రాహ్మీ లిపిని కలిగి ఉన్నాయి. అవి